పేజ్ 1 చూడండి సరిపోతుంది. మీరు ఏం చేయకండి, ఒక 2 నెలల ఆంధ్రజ్యోతి ముందేసుకొని పేజ్ 1 చదవండి, మీకు అర్థమవుతుంది. తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లోనే అసంతృప్తి ఉంది. అది ఎక్కడో చోట రిఫ్లెక్ట్ అవుతుంటే ప్రజల్లో అసంతృప్తి పెరుగుతున్న కొద్దీ, పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి పెరుగుతున్న కొద్దీ అనివార్యంగా దానికి ఏదో ఒక ఆన్సర్ చెప్పే క్రమంగా మనం ఆ రోజు గట్టిగా ఉంటే, ఆ రోజు గట్టిగా లేరండి, ఈరోజు గట్టిగా ఉండండి. ఈరోజు వివేక్ హత్య కేసులో లోపలేయండి కారకులైన వాళ్ళను. ఈరోజు మీకు మిగతా ఈ అదాని సోలార్ ఎనర్జీ కుంభకోణంలో 1750 కోట్లు తిన్నారని అమెరికా కోర్టులో కేసు ఉంది కదా, దాని కారకులైన వాళ్ళు లోపలేయండి. ఫైబర్ గ్రిడ్ కారణమైన లోపలేయండి, ఇవన్నీ లోపలేయండి. అది వదిలేసి ఇప్పుడు కారు కింద సింగయ్య పడ్డాడు, సింగయ్యను జగనే చంపాడు. సో సాక్షిలో ఇలా మాట్లాడితే యాంకర్ను లోపలేస్తాం. అసలు వదిలేశారు కదా, అసలు వదిలేసి ఇప్పుడు ఏ కేసులు పోతున్నాయి? మీరు వివేక హత్య కేసు కన్నా కారు కింద పడ్డ కేసు పెద్ద కేసు అవుతుందా? అవును, కోర్టులో ఏమన్నది, అందుకే అయ్యా కారు కింద మనిషి పడితే ప్రయాణికులకు ఎట్లా కారణం అవుతుంది కోర్టు అన్నది. గెస్టేదో మాట్లాడితే యాంకర్కి ఎట్లా అవుతుందని కమ్యూనిటీ కేసులు అన్నది. అసలు బలమైన కేసులు వదిలేసి వివేక హత్య కేసు ఈ కేసులు పట్టుకుంటున్నారు కదా, దాన్ని బట్టి అర్థమవుతుంది కదా. వివేక కేసు పక్కకు పోయింది, సోలార్ పవర్ కేసు పక్కకు పోయింది, ఫైబర్ కేసు పక్కకు పోయింది, అన్ని పక్కకు పోయినాయి కదా. ఏ కేసులు అవుతున్నాయి? పోలవరం రీటెండరింగ్లో కుంభకోణం కేసు పక్కకు పోయింది, అన్ని పక్కకు పోయినాక విశాఖలో భూములు ఆక్రమించారని చెప్పారు కదా. విశాఖలో భూములు ఆక్రమించిన వాళ్ళు ఎవరి మీద చర్య తీసుకున్నారు చెప్పండి? ఇంతవరకు ఎవరి మీద చర్య తీసుకున్నారు? సో ఏటు విజయసాయిరెడ్డి మీద కంప్లీట్ టార్గెట్ పోయింది కదా. సో అందువల్ల రాజకీయాల్లో మనకు తెర ముందు జరిగేది చాలా తక్కువ, తెర వెనుక జరిగేదే చాలా ఎక్కువ. మాలాంటి వాళ్ళకు మీలాంటి వాళ్ళకు తెర వెనుక జరిగేదంతా తెలుస్తుంది కనుక మనం చెప్తే చాలామందికి వెంటనే అర్థం కాదు. బట్ 4 రోజుల తర్వాత అర్థం కాకపోతే ఎక్కడ పోతుంది? 4 రోజులు కాకపోతే 5 రోజులకు అర్థమవుతుంది కదా. సార్ ఎందుకు చంద్రబాబు నాయుడు గారు పదే ఎమ్మెల్యేలని సీరియస్ అవుతున్నారు? ఏడాది దాటిపోయింది అంటే ఏంటి, వినట్లు లేదా వాళ్ళకి పాలన తెలియట్లేదండి? అంటే మీకు జగన్మోహన్ రెడ్డి కూడా సరిగ్గా ఇదే వైఖరి అనుసరించాడు. నా పైన వ్యతిరేకత కాదు, మీ పైన వ్యతిరేకత అని చెప్పి ఎలక్షన్ టైంలో ఎమ్మెల్యేలందరినీ క్యాండిడేట్ల మార్చి అటు నుంచి ఇటు షిఫ్ట్ చేసి చిలకలూరుపేట విడుదల రాజ్యం తీసుకొచ్చి గుంటూరు టౌన్లో పెట్టి ఎక్కడో విశాఖపట్నంలో ఉన్నవాడిని ఇంకెక్కడో గోదావరి జిల్లాలో పంపించి సో తన ప్రతాపాన్ని అంతా చూపెట్టాడు జగన్. ఏమైంది? ప్రజలు ప్రతాపాన్ని చూపెట్టారు. సో రాజకీయాల్లో ఎట్లుంటుందంటే నాయకుడు తాను తప్ప ప్రపంచం అంతా తప్పు చేస్తాను అనుకుంటాడు. సో జగన్మోహన్ రెడ్డి అనుకున్నది అదే కదా, నేను కరెక్టు కానీ ఈ ఎమ్మెల్యేలు పనిచేస్తలేరు సరిగా, వీళ్ళ వల్ల నాకు నష్టమవుతుంది అని. ఎమ్మెల్యేలు జగన్ ఆ రూమ్లోకి వెళ్ళి జగన్ చెప్పిందంతా విని ఏమా నీ వల్ల నాకు చెడ్డ పేరు వస్తుంది అంటే అక్కడ కామ్గా ఉండి బయటకు వచ్చి ఏమనుకుంటానేమో ఆయన వల్లనే మాకు చెడ్డ పేరు వస్తుంది అని బయట గులిగిన సంగతి మనకు తెలియదా? మీ ముందట నా ముందట ఇంతమంది ఎమ్మెల్యేలు మాట్లాడలేదు ఇట్లా. అసలు వ్యతిరేకత జగన్ పైన ఉంది, అది ఆయన అర్థం చేసుకుంటలేడని. కానీ 175 సీట్లు 164 సీట్లలో ఓడిపోతే అది జగన్ పట్ల వ్యతిరేకత లేకుండా సాధ్యమవుతుందా? ఎమ్మెల్యేల మధ్యనే పైననే వ్యతిరేకత అయితే అవుతుందా? ఇక్కడ కూడా సరిగ్గా అదే పరిస్థితి ఇప్పుడు. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం పైన అసంతృప్తి మొదలైంది. ఆ అసంతృప్తి నుంచి ప్రభుత్వంలో ఉన్న వారికి, ప్రభుత్వ పెద్దలకు అసహనం మొదలైంది. ఆ అసహనాన్ని ఎవరి మీద చూపాలి? మరి అసంతృప్తి ఎందుకు మొదలైంది? మీరు ఇచ్చిన వాగ్దానాలేమో చాలా ఎక్కువ, అలవి కాని వాగ్దానాలు ఇచ్చారు. 1000 కోట్ల అప్పులు చేసినా ఆ వాగ్దానాలను పూర్తిగా నెరవేర్చలేని పరిస్థితి. అందుకే సూపర్ 6 అమలైందా అని అడిగితే నోరు మందమంటాం, మీరు ఇంకేమన్నా అడిగితే మీ మీద బూతులు తిడుతాం సోషల్ మీడియాలో. సో ఈ అటాకే తప్ప ఇవన్నీ ప్రజలు నిలబెట్టవు. అల్టిమేట్గా ప్రజలు అడుగుతారు కదా. మీరు నేను అడుగుడు ఓన్లీ వార్నింగ్ సిగ్నల్. మనం అడగకపోయినా వాళ్ళు అడుగుతారు ప్రజలు. మనం అడగకపోయినా మీడియాలో ఉన్న వాళ్ళు ప్రొవైడ్ ద వార్నింగ్ సిగ్నల్స్ ఆఫ్ అన్ ఇంపెండింగ్